81% హిందువులే ఉంటారు. నేపాల్లో తిహార్ యమ పంచకం అనే పేర్లతో దీపావళిని 5 రోజుల పాటు వినూత్నంగా ఆచారాలతో జరుపుకుంటారు. ఇందులో భాగంగా మొదటి రోజు నేపాల్ వాళ్ళు కాకులకు పూజలు చేస్తారు. కవ్వా కా 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 అంటారు కదా, దాన్ని కాకులకు పూజ. దీన్ని అక్కడ కాగ్ తిహార్, కాగ్ కా అంటారు కాబట్టి కాగ్ తిహార్ అంటారు. యమధర్మరాజుకి దూతగా చెప్పుకునే కాకిని నైవేద్యంతో పూజిస్తూ అకాల మరణం తప్పుతుందనే అనే భయం, నరలోక ప్రాప్తి ఉందని ఆయనే స్వయంగా వరం ఇచ్చినట్లు యమధర్మరాజు నేపాలీ వాళ్ళ నమ్మకం. మనకి మహాలక్ష్మి ఎలాగ నమ్మకమో వాళ్ళకి యమధర్మరాజు మీద ఆ కాకుల ద్వారా తెలియజేశాడని. మా కాకులకి పిండం పెడతాం చూసావా, అంటే అని దాంట్లో ఎంత స్పష్టత ఉందో వాళ్ళు ఆ విధంగా కాకులకు కూడా పూజ చేస్తారు. ఈ క్రమంలోనే రెండో రోజున కుక్కలకు కూడా కుక్కార్ తిహార్ ప్రత్యేక పూజలు చేస్తారండి. ఉదయాన్నే సునకాలకి తలస్నానం చేయించడం, మేకలకి కుక్కలకి అలంకరించడం, నైవేద్యం అలంకరించుతారు, పూజలు నిర్వహిస్తారు. భైరవుడు వాహనమైన మనుషులకు కుక్కలకు మధ్య ఉన్న విశ్వాస బంధానికి ప్రతిగా దీనిని చెప్పుకుంటారు. చూసా, మనుషులకి కుక్కలకి విశ్వాసం, అందుకే ప్రతి ఇంటి దగ్గర కుక్క అనేది ఉంటుంది. దొంగ వచ్చినా అబ్బో నాయన వాళ్ళ ఇంటికాడ కుక్క అందరూ కరస్తుందని భయం రాదు. కాబట్టి కుక్క అనేది విశ్వాసం. మేము కూడా చిన్నప్పుడు కుక్కను నాకేది చాలా, అస్సలు డాడీ వెళ్ళినా మమ్మీ వెళ్ళినా నేను వెళ్ళినా కుక్క అసలు వదిలిపెట్టేది కాదు. అవగలించుకునేది, భయపడేది, తోక ఆడిచ్చేది. కుక్కకున్న విశ్వాసం మనుషులకు కూడా ఉండవని చెప్పేసి ప్రత్యేకంగా చరిత్రలోనే ఉన్నది. ఓకే, తల్లి సమానమైన అది మూడో రోజున గాయ తిహార్. తల్లి సమానమైన హోదా ఆవును ఆరాధించే హిందువులు ఈ రోజున గోమాతను పూజిస్తారు. దాన్ని కాగ్ తిహార్ లాగానే గాయ్ తిహార్ రోజున ఆవుకి తలస్నానం చేయించి ప్రత్యేక పూజలు కూడా నైవేద్యాలతో అలంకరిస్తారు. ఇదే రోజున లక్ష్మీ పూజలు కూడా చేస్తారు. మన దేశంలో ఎలా చేస్తారో వాళ్ళు కూడా అక్కడ చేస్తారు. 4వ రోజున వ్యవసాయదారులకి, రైతుదారులకి తోడుగా నిలిచే ఎద్దులు కూడా పూజల పాటు చేస్తూ గోవర్ధన పూజలు కూడా ఉంటాయి. నేపాల్ సాంప్రదాయక క్యాలెండర్ ప్రకారం తిహార్ పండుగ 4 రోజులు నేపాల్లో నూతన సంవత్సరంగా జరుపుకుంటారు.